సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మొత్తానికి ఈరోజు అయితే మన కేటీఎం డ్యూక్ని తీసుకొని మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నా అంటే వ్యాక్సిన్ ఇచ్చుకోవడానికి. మీరు వినింది నిజమే. సో యాక్చువల్లీ ఇంకో వర్క్ కూడా ఉంది, అది నేను మీకు రివీల్ చేస్తాను. మన నెక్స్ట్ రైడ్కి సంబంధించిన వర్క్, వేరే వాళ్ళని కలవాలి, ఆ డీటెయిల్స్ అన్ని నేను మాట్లాడాలి వాళ్ళతో. సో దానికి సంబంధించిన వర్క్ ఉంది. దాంతో పాటే పనిలో పని అక్కడైతే స్పుత్నిక్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో స్పుత్నిక్ వ్యాక్సిన్ వేయించుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో అది అక్కడ మనం ఏం చేసుకోవచ్చు, అక్కడ అవైలబిలిటీ ఉంటది కాబట్టి. సో అది విషయం. అయితే చాలా రోజుల తర్వాత మన కేటీఎం డ్యూక్ ని అయితే తీసుకొని వెళ్తున్నాము. కాకపోతే ఈ రోజు మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. లిమిటెడ్ స్పీడ్ లో నిదానంగా, స్పీడ్ వెళ్లకుండా అట్లా పోతా ఉండాలన్నమాట. 70-75 రేంజ్ లోపల 5000 RPM దాటకుండా నిదానంగా వెళ్ళాలి. ఫస్ట్ 1000 కిలోమీటర్స్ ఆ విధంగా రైడ్ చేయాలన్నమాట. సో అది హోప్. క్లైమేట్ అయితే బయట దారుణంగా ఉంది, వర్షం అయితే పడకూడదని అనుకుంటున్నా, కానీ నాకు డౌటే. నా రైన్ లైనర్స్ ఏవి కూడా లేవన్నమాట, కనిపించట్లా. నేను అవి పట్టుకెళ్దాం అనుకుంటుంటే ఎక్కడున్నాయో కూడా కనిపించట్లేదు. సో ఇంక నేను లైన్ లైనర్స్ ఏమి వేసుకోవట్లేదు. ల్యాప్టాప్ కి వాటికి ఒక క్లాత్ చుట్టేసి తీసుకెళ్లిపోతున్నా. పడదని అనుకుంటున్నా వర్షం. మా ఊర్లో అయితే ఏం పడట్లే, చూద్దాం, చెప్పలేం మనం. సో అది మొత్తానికి ఈరోజు 530 కిలోమీటర్స్ రైడ్ అనమాట. వయా విజయవాడ వెళ్తున్నాం ఈరోజు హైదరాబాద్ కి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో తీసుకొస్తాను. అండ్ ఇంకో పార్ట్ గురించి చెప్పాలంటే, సో నేను వచ్చేసి బినోమోలో ట్రేడింగ్ చేస్తుంటాను రెగ్యులర్ గా. సో మన హోటల్స్ బుకింగ్ కానీ, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ బినోమో యాప్ నుంచి అయితే నేను మేనేజ్ చేస్తుంటాను. సో ఇప్పుడు నేను మీకు బినోమో యాప్ నుంచి ఎలా ట్రేడింగ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ డిపాజిట్ మీద క్లిక్ చేసి అయితే అమౌంట్ అయితే మనం డిపాజిట్ చేసుకోవచ్చు. చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ ఫోన్ పే, పేటిఎం, యూపీఐ, దేని ద్వారా మనం అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా రియల్ అకౌంట్ లో వచ్చి 32,400 రూపీస్ ఉన్నాయి. డెమో అకౌంట్ లో 6,500 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను 3,500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నా. నాకు ఎందుకో గ్రాఫ్ అప్ అయిద్దని అనిపిస్తుంది. సో నేను వచ్చేసి అప్ మీద 3,500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నా. సో మన గెస్ కరెక్ట్ అయితే మనకి 6,405 రూపీస్ వస్తాయి. ఓకే రైట్, చూసారు కదా, మన గెస్ అయితే కరెక్ట్ అయింది. మనకి 6,405 రూపీస్ అయితే వచ్చాయి. సో ఈ మనీ వచ్చేసి మనకి రియల్ అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మనీని విత్డ్రాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఆల్సో మనకి వెళ్ళి సపోర్ట్ కూడా చాలా వరకు బాగుంటుంది. హెల్ప్ సెంటర్, చాట్, కాంటాక్ట్, దేని ద్వారా అయితే మనం సపోర్ట్ తీసుకోవచ్చు వెళ్ళి. సో మీరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. ఓకే, మొత్తం ఆల్ సెట్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:45 అవుతుంది. 7:45కి స్టార్ట్ అవుతున్నాం. ఏ రోజు మనం ఆన్ టైంకి అయితే స్టార్ట్ అట్లీస్ట్ 7 కల్లా స్టార్ట్ అవుదాం అని అనుకున్నా. అసలు కుదిరే ఛాన్సే లే. మనం ఆన్ టైంకి స్టార్ట్ అవ్వడం అంటే అది ఇంకా కుదిరేది కాదు అసలు. సో చలో హైదరాబాద్. ఇక్కడ నుంచి నేను వయా విజయవాడ వెళ్తున్నాను అనమాట హైదరాబాద్కి. సో 2 రూట్స్ ఉన్నాయి. వయా పిడుగురాళ్ళు వెళ్ళొచ్చు, వయా విజయవాడ వెళ్ళొచ్చు. నేను విజయవాడ రూట్ తీసుకుంటాను, ఎందుకంటే మొత్తం హైవేనే, మనం కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 535 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా మనకు ఒక 8 అవర్స్ అయింది. అంటే ఆఫ్టర్నూన్ 4కి అలా వెళ్తాం మనం. ఎందుకంటే మనం స్పీడింగ్ ఏం పోలేం కదా, మన బైక్ 70 దాటకూడదు కాబట్టి 60-65 మధ్యలోనే తోలుకుంటా వెళ్ళాలి ఇంకా. సో అందుకని వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యిద్ది. మామూలుగా అయితే మనం గట్టిగా కొడితే ఒక 5-6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక 7-8 అవర్స్ అయ్యిద్ది ఈజీగా. అది నాన్ స్టాప్కి వెళ్తే. మ్యాక్సిమం నేను కూడా బ్రేక్ లేని తీసుకోను, నిదానంగానే వెళ్తాను కాబట్టి బ్రేకులు కూడా నాకైతే ఏం అవసరం ఉండదు. ఈ రోజైతే దేవుడు నేను గట్టిగా కోరుకుంటున్నా, అసలు వర్షమే పడకూడదనని. క్లైమేట్ చూస్తుంటే ఎంతో తేడాగా ఉంది, సూర్యుడు అసలు కనిపించట్లే. అసలు నేను రైన్ గేర్ అయితే ఏది తీసుకురాలా. బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, ట్యాంక్ బ్యాగ్లో డ్రోను అన్నీ ఉన్నాయి. నేను రైన్ గేర్ అయితే పట్టుకురాలేదు. చూద్దాం, ఎక్కడన్నా వర్షం పడిందంటే ఏదో చెట్టు లేదా ఏదో ఒక షాపో చూసుకొని ఆగడమే. ఇంకా తగ్గిన తర్వాత పోవాలా. నాకు తెలిసి ఏడవ చోట మాత్రం గట్టిగా పడద్ది వర్షం. ఈరోజు నాకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ మంచిగా ఇస్తుంది. ఎందుకంటే నేను 65 ఆ లోపే తోలుతాను కాబట్టి. నాకు ఎట్లేదు అనుకున్నా నాకు యావరేజ్ ఒక్క నిమిషం చూపిస్తాను ఆగండి ఇప్పుడు ఎంత ఇస్తుందో. ఇప్పుడు రైట్ నో 28 ఇస్తుంది. ఇంకా కొంచెం దూరం అట్లాగే పోతే అప్డేట్ అయ్యిద్ది. ఎట్లేదన్నా వరస్ట్ కండిషన్లో కూడా నాకు 32-33 ఇస్తుంది మైలేజ్. సో విజయవాడ వరకు ఇదే రూట్ మొత్తం NH16 220 కిలోమీటర్స్ ఇదే రూట్లో పోవాలి విజయవాడ వరకు. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి విజయవాడ హైదరాబాద్ హైవే.
హైవేకి. అండ్ ఆల్సో నాది మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఇది వచ్చేసి బోబో గేస్ది. ఇంటికాడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ కూడా రాలేదు, అప్పుడే మనకు వర్షం స్టార్ట్ అయిపోయింది. లైట్ తుప్పర్లు పడతా ఉన్నాయి. చూడబోతుంటే ఒక 30-40 కిలోమీటర్లు ఫుల్ వర్షం ఉండేటట్టుంది. నేనైతే ఏం ఆపట్లే, గోప్రో కూడా ఏం తీయట్లే, ఎందుకంటే అంత పెద్ద వర్షం ఏం కాదు, ఇది చిన్నదే, చిన్న చిన్న తుప్పర్లు అనమాట. సో ఒకవేళ వర్షం పెద్దదైతే మటుకు తీసేస్తా గోప్రో. విజయవాడ 161 కిలోమీటర్స్ ఉంది. ఇంక ఈరోజు బ్లాగ్ ఏమొస్తుందో ఏమో, మొత్తం వర్షంలోనే పోవాల్సి వచ్చేటట్టుంది. బ్యాగ్లో ల్యాప్టాప్, ట్యాంక్ బ్యాగ్లో డ్రోను, రైన్ కవర్ తెచ్చుకొని ఉన్నా బాగుండేది. యాక్చువల్లీ కనిపిలా, మార్నింగ్ గట్టిగా కనిపిలా, ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పి బయలుదేరి వచ్చేసాను అనమాట. సో ఒక 50 కిలోమీటర్స్ మొత్తం వర్షంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చాక కొంచెం తెరపించింది వర్షం. సో ఒంగోలు దాటి ఒక 30-40 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను. సో ఇక్కడ ఒక చోట ఆగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసా. ఎగ్ దోశ, 2 వడ అనమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మామూలుగా రోజు ఈ టైంకి లేసేవాళ్ళం నిద్ర. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ 9:30కి నా షెడ్యూల్ ప్రకారం అయితే విజయవాడలో ఉండాలి, కానీ ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ 120 కిలోమీటర్స్ ఉంది. దేవుడా, ఇదే విధంగా ఉండాలనుకుంటున్నాను హైదరాబాద్ వెళ్ళేదాకా. వర్షం పడకుండా ఉంటే చాలు. మనం ఏ రోజైతే మొత్తం షెడ్యూల్ అంతా ప్రిపేర్గా ఉండి ఇంకా రైడ్కి స్టార్ట్ అవుదాము అని అనుకుంటామో ఆ రోజు స్టార్ట్ అయింది వర్షం. అప్పుడుదా వరద అనమాట. అల్పపీడనాలు, తుఫాన్లు అన్నీ ఆ రోజు నుంచే వస్తాయి. మనం ఇప్పుడు బయలుదేరాలనుకుంటే అప్పుడు. లాస్ట్ టైము ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళాను అనమాట హైదరాబాదు. అప్పుడేమో మొత్తం ఎండ అసలు ఉడకబోసేసింది ఫుల్గా. ఎందుకంటే అప్పుడు బస్సులో, ట్రైన్లో వెళ్ళాం కదా, దానివల్ల. ఇప్పుడు బండి వేసుకెళ్తున్నాం కదా, ఖచ్చితంగా వర్షం పడాలి, రూల్ అది. అందులో హరి బైక్ వేసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వర్షం పడాలి. హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ 294 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయిపోయి 294 కిలోమీటర్స్ వయా నరసరావుపేట అయినా వెళ్ళిపోవచ్చు మనం. కాకపోతే ఆల్రెడీ చెప్పా కదా, అటు సైడ్ అయితే పోవట్లే. వీఆర్ గోయింగ్ వయా విజయవాడ. రిటర్న్ మనం అటు నుంచి వద్దాము కుదిరితే. అసలు మీకు ఇప్పుడు దాకా ఉన్న విషయం చెప్పాలా, మిగతా అన్నీ మాట్లాడుతూ ఉన్నా. ఆ వ్యాక్సినేషన్కి అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాను ఏంది. సో వ్యాక్సినేషన్ ఒక్కటే కాదు, మనకి ఇంకొక వర్క్ కూడా ఉంది. మన నెక్స్ట్ ట్రిప్కి సంబంధించి ఆ వర్క్ కోసమే నేను హైదరాబాద్ వెళ్తున్నా. అది మీకు త్వరలోనే నేను రివీల్ చేస్తాను. ప్రెసెంట్ అయితే కొంచెం సస్పెన్స్. అది అనుకున్నన్ని జరిగితే మంచి రైడ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. విత్ ఇన్ ఇండియానే ఉంటుంది మ్యాక్సిమం ఆ రైడ్ కూడా. సో మెయిన్ వ్యాక్సినేషన్. సో ఆ వర్క్ మీద కూడా హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో స్పుత్నిక్ వ్యాక్సిన్ వేయించుకోవాలని అయితే ఉన్నా. సో అది మనకి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ లేదు. ఇప్పుడు నాకు దగ్గరలో చూసుకుంటే తిరుపతి ఒకటి, విజయవాడ ఒకటి, హైదరాబాద్ ఒకటి, 3 దగ్గరలో మాత్రమే ఉంది వ్యాక్సిన్ అది. సో నేను ఇంకా హైదరాబాద్లో ఎట్లాగో వర్క్ ఉంది కదా, అక్కడ బుక్ చేసేసుకుంటే 2 పనులు ఒకేసారి చేసేసుకోవచ్చు అని అయితే నేను అక్కడ బుక్ చేసేసుకున్నా. అది మొత్తానికి విషయం. సో మొత్తానికి 3 డేస్ పెట్టుకున్నా మీ హైదరాబాద్ది. ఈరోజు వెళ్ళిపోయి మన వర్క్ చూసుకొని రేపు వ్యాక్సిన్ చేయించేసుకొని ఎల్లుండి రిటర్న్ వచ్చేయడం. అది మొత్తానికి షెడ్యూల్ వచ్చేసి. రేపే వ్యాక్సిన్ వేయించుకొని రిటర్న్ వచ్చేయచ్చు. కాకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇంకా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏమో, హ్యాండ్ పెయిన్ రావడం ఇవన్నీ జరుగుతాయి అని విన్నాను. నాకు తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు స్పుత్నిక్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. సో కాబట్టి 1 డే టైం ఇచ్చేసా. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 1 డే కంప్లీట్ రెస్ట్ అనమాట. తర్వాత రిటర్న్ వస్తా. అండ్ మెయిన్ వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి ఇప్పుడు ఎందుకు వేయించుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు వచ్చేసి చాలా స్టేట్స్, మన ఇండియాలో చాలా స్టేట్స్కి వెళ్ళాలంటే కూడా లైక్ సిక్కిం కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఏమైనా సరే వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో రిమైనింగ్ స్టేట్స్ అన్నిట్లో కూడా వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయొచ్చు. పర్టికులర్లీ మనం ట్రావెలర్స్ని డిఫరెంట్ డెస్టినేషన్స్కి, డిఫరెంట్ లొకేషన్స్కి అయితే తిరుగుతూ ఉంటాము. సో ఎక్కడ ఎటువంటి కరోనా ఉంటుందో తెలియదు కదా. కొన్ని చోట్ల డెల్టా వేరియంట్ అంటారు, కొన్ని చోట్ల ఇంకో వేరియంట్. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి చెప్పండి. ఫస్ట్ మనమే డిఫరెంట్ లొకేషన్స్కి తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం వ్యాక్సినేషన్ చేయించేసుకోవాలి. అది మెయిన్. వ్యాక్సినేషన్ మనం కంప్లీట్ చేసేసుకుంటే అట్లీస్ట్ 1 డోస్ అన్న కంపల్సరీ ఉండాలి. సో 1 డోస్ వేయించేసుకుంటే ఈరోజు ఇంకా మనం ఫ్రీ అయిపోవచ్చు. ఏ స్టేట్ కన్నా మనకి ఎలా ఉంటుంది. దీనమ్మ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందా. సో సేమ్ మళ్ళీ వర్షం పడింది. గోప్రో తీసి లోపల పెట్టేసా. మళ్ళీ 20-30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వర్షం తగ్గింది. మళ్ళీ గోప్రో పెట్టేసా. సో వెల్కమ్ టు బొల్లపల్లి టోల్ ప్లాజా. ఈరోజు మన రైల్లో 2nd టోల్ గేట్. చిన్న తుప్పర్లు పడతానే ఉన్నాయి. పడేదేదో పూర్తిగా పడి ఆగిపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇది అట్లా కాదనమాట, చిన్న తుప్పర్లు. విజయవాడ దగ్గరికి వెళ్ళేసరికి గట్టిగా వేసుకుంటుంది వర్షం అయితే. అర్థమైపోయింది నాకు. ఈరోజు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లైనర్స్
తీసుకురాకపోవడం. లైనర్స్ తెచ్చుంటే బాగుండేది, ఎక్కడ ఆగాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. మెయిన్ నెల్లూరు నుంచి కానీ ఇట్లా హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు కార్ వాళ్ళు అయితే కనుక ఇటు సైడ్ ఎవరు రారు విజయవాడ మీదుగా, ఎందుకంటే మొత్తం టోల్ గేట్లే ఉంటాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక 1000 రూపాయలు టోల్ గేట్లకే పోతాయి అనమాట, అన్ని ఉంటాయి. సో అందుకని ఏం చేస్తారంటే ఇందాక చెప్పాం కదా నర్సరావుపేట రూట్ అటు సైడ్ వెళ్ళిపోతారు. సో మనం ఎట్లాగో 2 వీలర్స్ కాబట్టి మనకి టోల్ గేట్లు గిలిగేట్లే ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో యావరేజ్ స్పీడ్ 56 కిలోమీటర్స్ వెళ్తున్నా, పర్లే బాగానే ఉంది యావరేజ్ స్పీడ్. సో పెట్రోల్ వచ్చేసి 36 ఇస్తుంది లీటర్కి మైలేజ్, సూపర్. అంటే 70 బిలో రైడ్ చేస్తున్నా కదా, అందుకని 36 ఇస్తుంది. ఇంకా రేంజ్ ఫుల్ ట్యాంక్ 252 కిలోమీటర్స్. చెప్పడం మర్చిపోయా, నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని అని చెప్పి నిన్న నైటే ఫుల్ ట్యాంక్ కొట్టించి పెట్టా. ఎంత పట్టింది? 1100 రూపీస్ పట్టింది. ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది ట్యాంక్, ఇంకా 1 లీటర్ ఉంటుందేమో లోపల అంతేను. సో మొత్తం కలిపి 1100 రూపీస్ పట్టింది మనకి ఫుల్ ట్యాంక్. సో పర్లే మైలేజ్ బాగానే ఇస్తుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ తెలంగాణ ఎంటర్ అయిన తర్వాత ఇంకా కొట్టేయాల్సి వస్తుంది మళ్ళీ పెట్రోల్. చలో రైట్, యుద్ధానికి సిద్ధం. ఇంకా కొంతమందిని పోలీసు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, కొంతమందిని అయితే అల్లో చేసేస్తున్నారు. అంతే నిదానంగా వెళ్ళాల. అయ్యా ఇది పెద్ద తుఫాన్. కృష్ణ అదంతా ఏడే ఉంది కదరా నాయన. ఆడైపోతుందో భయం. పెద్ద విద్యామారమే. పక్క చలి, ఇంకో పక్క పాండ్రాడి మధ్య లాగండి మధ్య ఓకే మామూలు సో విజయవాడ దాటగానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకని నేనైతే ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. అంతా బాగుంటుంది కానీ పెట్రోల్ కొట్టించేటప్పుడే బాధ. సో 1000 రూపీస్ పట్టింది ఫుల్ ట్యాంక్. సో ఈడొక చోట ఒక 15 మినిట్స్ ఆగి, సో ఇక్కడ ఒక డాబాలో అయితే ఆగి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాను. టైం 3:30 అవుతుంది. 3:30కి అయితే ఫుడ్ తిన్నాను. సో ఈ తెలంగాణ అయితే మనం ఎంటర్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 120 కిలోమీటర్స్ ఉంది. సో మళ్ళీ వర్షం పడింది. సో ఇంకా నాకైతే రికార్డ్ చేసే 3 ఉత్సాహం అన్నీ పోయాయి. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అయితే వచ్చేసాం మనం. సో హైదరాబాద్ ఎంటర్ అయిపోయి మొత్తానికి ఈ మూల నుంచి ఎల్బీ నగర్ నుంచి నేను కొండాపూర్లో బుక్ చేసుకున్న రూమ్, కొండాపూర్కి పోవడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది. నా జీవితంలో ఇంత ట్రాఫిక్లో ఎప్పుడు రైడ్ చేయలేదు అనమాట, అట్లాంటిది ఈరోజు రైడ్ చేశా. సో అది సిచ్యువేషన్ అయితే. ఇంకా ఎక్కువ చాలా క్లిప్స్కి అయితే ఆడియో పోయింది, ఇంకా చేసేది ఏం లేక ఇంకా దాన్ని అట్లాగే వదిలేసాను అనమాట. క్లిప్స్ని నేను ఎక్కడా పెట్టలేదు, అన్నిటికీ డబ్బింగ్ చెప్పడం కష్టం కదా. సో అది ఇంకా డైరెక్ట్గా మనం రూమ్కి రీచ్ అయిపోయాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో గైస్ మొత్తానికి హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. బ్యాడ్ న్యూస్ ఏంటంటే వచ్చి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ఆడియో సగం దొబ్బింది, మొత్తం పోయిందనమాట. ఎక్కడి నుంచి విజయవాడ దాకా వర్షం పడింది కదా, అక్కడ నుంచి హైదరాబాద్ వరకు చాలా క్లిప్స్కి ఆడియో పోయింది. ఇంకా చేసేది ఏం లేక డబ్బింగ్ ఇచ్చుకుంటా ఉన్నా. అన్ని క్లిప్స్కి అయితే డబ్బింగ్ ఇవ్వను, ఒక 2-3 క్లిప్స్ పెట్టేసి ఒక 1 మినిట్ డబ్బింగ్ ఇచ్చేస్తా, అయిపోద్ది. సో ఇంకా నుంచి అయితే ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా చూసుకుంటాను. సో హెల్మెట్ బాగా తడిచింది, దానివల్ల కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ అయింది. ఎప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లం అయితే రాలే, ఈసారి వచ్చింది. సో అది మ్యాటర్. కొండాపూర్ అయితే రీచ్ అయిపోయా. ఈ రోజు నాకు వచ్చినంత చిరాకు ఎప్పుడు రాలా. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆ మూల నుంచి ఈ మూలకి, అది 5:36 ఈ టైంలో దారుణంగా ఉంది పరిస్థితి అయితే. వచ్చి 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 అసలు బైక్ ఒక పక్క హీట్ మోకాలి దంతుంది, దారుణంగా అయిపోయింది. ఎట్లాగో కింద మీద పడైతే వచ్చా. ఇంక ఈ రోజు అంతే, ఇంకా ఈ రోజు ఎక్కడికి కదిలేదైతే లేదు. మనకి ఒక కొంచెం వర్క్ అయితే ఉంది, అది రేపు చూసుకుందాము. అండ్ వ్యాక్సిన్ కూడా రేపే ఇచ్చేసుకుందాము. సో అది మ్యాటర్ అయితే. మీకు ఈ బ్లాగ్ కన్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర మంచి బ్లాగ్స్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రేపు వచ్చేసి మనం వ్యాక్సిన్ కి వెళ్తున్నాం అండ్ నెక్స్ట్ ట్రిప్ కి కొంచెం వర్క్ ఉంది, దానికైతే వెళ్తున్నాము. సో అది ఇంకేం లేదు, నైట్ కి బయటికి వెళ్ళి సరదాగా ఏదైనా ఫుడ్ తినేసి అవును వచ్చి రిమైనింగ్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేయాలంటే ఓకే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.